కొత్తిమీర కొబ్బరి మసాలాతో ఈ బఠానీల కుర్మా టేస్ట్ చాలా బాగుంటుందండి. చపాతీలు, దోశలు, రైస్, మిల్లెట్స్ దేంతో తిన్నా బాగుంటుంది. అసలు ఈ మసాలా పేస్ట్ ఈ బఠానీలతో కుక్ అవుతుంటే ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేస్తుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. చాలా ఈజీగా అయిపోతుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దివ్యామృతం. సో ఈరోజు మనము ఎండు బఠానీలతో మంచి కుర్మా అయితే చూద్దామండి. చపాతీలతో, రైస్తో ఇది చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను నైట్ అంతా నానపెట్టేసానండి. నా దగ్గర వైట్ బఠానీలు ఉన్నాయి. మీ దగ్గర గ్రీన్ పీస్ ఉన్నా కూడా అవి కూడా తీసుకోవచ్చండి. ఇది వైట్ పీస్. సో ఇది మనము కుక్ చేసేసుకుందామండి. ఫస్ట్ సాల్ట్, పసుపు వేసేసి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా పసుపు వేసేసి ఫస్ట్ దీన్ని సాఫ్ట్గా కుక్ చేద్దామండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాము. మనం బఠానీలు ఉడికేలోపు ఒక మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక మిక్సీ జార్లో నేను ఒక 2 టొమాటోస్ అయితే కట్ చేసి వేసుకున్నానండి. దానిలో ఇప్పుడు నేను ఎండు కొబ్బరి పొడి వాడుతున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కూడా మీరు అదైనా ముక్కలు చేసి వాడుకోవచ్చు. సో నేను ఇక్కడ 3-4 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి అయితే వాడుతున్నానండి. కొబ్బరి వేస్తే మంచి కమ్మగా ఉంటుంది కుర్మా. సో 4 స్పూన్స్ వాడుతున్నానండి. సో నేను ఇక్కడ మనము 0 ఆయిల్ బఠానీ కుర్మా చేస్తున్నాం అండి. సో ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నానండి. సన్ఫ్లవర్ సీడ్సే ఎందుకు తీసుకున్నానంటే, మనము కుకింగ్ చాలామంది ఆయిల్ ఏది యూస్ చేస్తామండి, సన్ఫ్లవర్ సీడ్ ఆయిలే ఎక్కువ వాడుతుంటారు. వేరుశనగ నూనె వాడినా కూడా మనం జనరల్గా మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ వాడతారు కదండి. సో ఇక్కడ మనకు ఆయిల్ అసలు లేదనేది ఏమాత్రం అనిపించదు అనమాట. సన్ఫ్లవర్ సీడ్స్ వాడుతున్నాము. ఇక్కడ అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఆనియన్, గార్లిక్, జింజర్ 3 వేసేస్తున్నానండి. మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ ఉన్నా కూడా డైరెక్ట్గా వాడుకోవచ్చండి. సో నా దగ్గర ఇప్పుడు పేస్ట్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇదైతే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే మనము కారపొడి, ధనియాల పొడి కూడా వేసేసుకుంటే ఇంకా డైరెక్ట్గా ఆ గ్రీన్ పీస్, ఇప్పుడు మన ఎండు బఠానీలు ఉడుకుతున్నాయి కదండి, దానిలో ఈ పేస్ట్ మొత్తం వేసి కుక్ చేసేస్తే సరిపోతుందండి. ఇంకా సపరేట్గా మనం ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. సాల్ట్ లైట్గా లాస్ట్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో కారము, ధనియాల పొడి అండి, కారపొడి, ధనియాల పొడి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చండి. సో ధనియాల పొడి కూడా ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తము పేస్ట్ అయితే చేసుకోవాలండి. మసాలా పేస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పేస్ట్ చేశాను. ఇప్పుడు ఒక పిడికెడు కొత్తిమీర అయితే వేసి అంతా కలిపి ఇంకొకసారి మిక్సీ పట్టేస్తే కొత్తిమీర ఫ్లేవర్ కూడా కుర్మాల్లో చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోయింటే ట్రై చేయండి. సో ఇదంతా కూడా పేస్ట్ చేసి మీకు చూపిస్తానండి. ఇప్పుడు బఠానీలు కొంతవరకు కుక్ అయిందండి. సో ఇప్పుడు మీకు చూపించాను కదండి, మసాలా పేస్ట్ అయితే ఇక్కడ రెడీగా ఉందండి. సో ఈ బఠానీలకు కూడా ఈ మసాలా పేస్ట్ అనేది కూడా పట్టాలి కాబట్టి ఈ మసాలా పేస్ట్ కూడా మొత్తం వేసేసి నెక్స్ట్ మిగిలిన ప్రాసెస్ అంతా ఈ బఠానీలు ఈ పేస్ట్లో కుక్ అయితే చాలా బాగుంటుందండి. కుర్మా అనేది రుచిగా ఉంటుంది. సో నేను ఇక్కడ ఫ్రెష్గా కడిగిన కరివేపాకు కొంచెం వేస్తున్నానండి. కరివేపాకు కూడా చాలా టేస్ట్ బాగుంటుంది కుర్మాస్లో వేస్తే. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. మంచి కొబ్బరి, కొత్తిమీర మసాలాతో గ్రీన్ పీస్ కుర్మా అయితే రెడీ అవుతోందండి.
చూసారా సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఆఫ్ చేసే ముందు మనము మసాలా పేస్ట్లో ఎక్కడ హోల్ గరం మసాలా అస్సలు వాడలేదు కదండి. సో ఇక్కడ నేను కొద్దిగా గరం మసాలా అయితే వాడుతున్నానండి, హోమ్ మేడ్ గరం మసాలా. దాంతోపాటు మీకు ఒక మంచి టిప్ చెప్తానండి. సో చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి, డైటింగ్లో ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి గీ అండి, గీ అనేది సూపర్ ఫుడ్ కదండి. సో మనం ఇక్కడ ఎక్కడ కుకింగ్లో అస్సలు ఆయిల్ యూజ్ చేయలేదు. కాకపోతే మనకు కొబ్బరి కూడా ఒక మంచి ఫ్యాట్, దానిలో న్యాచురల్గా ఆయిల్ ఉంటుంది. సన్ఫ్లవర్ సీడ్స్ వాడామండి ఈ కుర్మాలో, సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా న్యాచురల్గా ఆయిల్ ఉంటుంది. సో ఇక్కడ ఒక్క స్పూన్ మనము కుకింగ్ ఎండింగ్లో ఒక్క స్పూన్ గీ వేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందండి. అదే కాకుండా మనము ఆయిల్ని చాలా కంట్రోల్ చేసేస్తున్నాం, అసలు జీరో ఆయిల్ అన్నమాట. ఆయిల్ని ఇలా తగ్గించి లేకపోతే జీరో చేసి వాడితే మన గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఈ కుర్మా, ఈ కొబ్బరి కొత్తిమీర మసాలాతో చేసిన ఈ బఠానీల కుర్మా మనకు దోశల్లోకైనా బాగుంటుంది, వైట్ రైస్కైనా బాగుంటుంది, మిల్లెట్స్తో తినచ్చు, చపాతీలు, మల్టీగ్రెయిన్ చపాతీలు, రాగి రొట్టెలు, సజ్జ రొట్టెలు వాటితో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అద్భుతమైన గ్రీన్ పీస్ మసాలా కుర్మా అన్నమాట, కొత్తిమీర మసాలా కుర్మా. తప్పకుండా ట్రై చేయండి. మరొక హెల్దీ రెసిపీతో మేము ముందుంటానండి. మన ఛానల్ దివ్యామృతంని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి. జీరో ఆయిల్ రెసిపీస్ నుంచి చాలా తక్కువ ఆయిల్ వరకు ఎలా కుక్ చేసుకోవాలో మన ఛానల్లో ఉన్నాయండి. అంతేకాదు మంచి హెల్దీ స్నాక్స్, హెల్దీ లంచ్ బాక్స్ ఐడియాస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.